హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీలో కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు పెట్టుకోవడానికి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే తాజాగా కొత్త పెన్షన్లపై కసరత్తు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి ప్రారంభం అవబోతున్నాయి, ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, అర్హతలు ఏంటి, ముందుగా ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అప్లికేషన్ విధానం అనేది ఎలా ఉంటుంది, ఈ విధంగా వన్ బై వన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, చెక్అవుట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఏపీలో చాలామంది ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనకు ఒక నెల రోజుల క్రితము రాష్ట్రంలో జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి దరఖాస్తులు పెట్టుకునేందుకు అవకాశం కల్పించబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పత్రికాముఖంగా అప్డేట్ని అయితే రిలీజ్ చేశారనమాట. సో జస్ట్ మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేశారు, జస్ట్ చెప్పారు అంతేకాని అప్లికేషన్స్ అనేటువంటివి అలానా తేదీన స్టార్ట్ చేస్తామని అయితే చెప్పలేదు. సో ఇందులో ఏంటంటే పర్టికులర్గా కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అవకాశాలు కల్పించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. అక్కడ ఏం చెప్పారంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు, ఈ 3 కేటగిరీ వాళ్ళకి మాత్రం అవకాశాలు అయితే కల్పిస్తామని చెప్పున్నారు ఇది వరకు. ఓకేనా? బట్ వాళ్ళకైనా సరే ఇంకా అప్లికేషన్స్ అనేటువంటివి మొదలు పెట్టలేదన్నమాట. ఇవాళ రోజున తాజాగా మనకు పత్రికాముఖంగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి తెలుసుకున్న తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ వాటన్నిటి గురించి. ఓకేనా? సో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, కొత్త పెన్షన్ ఒక్కటైనా ఇచ్చారా బొచ్చ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలలు అయినా ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని, అర్హత గల వృద్ధులు, వితంతువులకు ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ఈ యొక్క మండలిలో ప్రశ్నిస్తే సమాధానం లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు అయితే అన్నారు. మండలి సమావేశం చర్చల అనంతరం మీడియా పాయింట్లో విలేకరులతో గురువారం మాట్లాడుతూ, తల్లికి వందనం 15,000 రూపాయలు అందరికీ అందలేదు, 1,00,000 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేటువంటివి ఉన్నాయని చెప్తే అబద్ధం అంటున్నారు. ఓకేనా? మేము అడిగే ప్రశ్నకు సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదని, ఈ ఒంటెత్తు పోకట్లు మంచిది కాదని బొత్స ఈ విధంగా వ్యాఖ్యానాలు అయితే వెల్లడించడం జరిగింది. అదే మనకు పత్రికాముఖంగా ఇలా చెప్పున్నారనమాట. సో ఇది నిజమే యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చాక కొత్తగా పెన్షన్లకు కేవలం స్పౌస్ పెన్షన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించింది. అది పాత పెన్షన్లే అనుకోండి, అంటే వాళ్ళ యొక్క భర్త తీసుకున్నటువంటి పెన్షన్ను వాళ్ళ భార్యకి ఇవ్వటాన్ని స్పౌస్ పెన్షన్ అంటారనమాట. సో కేవలం వాళ్ళకి మాత్రమే అవకాశాలు అయితే కల్పించింది. రిమైనింగ్ ఏ కేటగిరీ వాళ్ళకైతే అవకాశాలు అయితే కల్పించలేదన్నమాట. ఇక్కడ చెప్పినట్టు విధంగానే మనకు వృద్ధులకు, వితంతువులకు, వీళ్ళందరికీ కూడా చాలామంది ఎన్నో రోజుల నుంచి చెప్తూ ఉన్నారు. సో బట్ మనకు ప్రభుత్వం వచ్చేసి దాదాపుగా 2 సంవత్సరాలు అయితే కావస్తుంది. దాదాపుగా 19 నెలలు అయ్యేటువంటివి అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంది ఇన్ఫర్మేషన్. అండ్ దీంతో పాటుగా తల్లికి వందనం సంగతి చూసుకున్నట్లయితే ఒక తల్లికి వందనం 15,000 రూపాయలు పడ్డాయి. ఒక 85%, 90 వరకు అయితే పడ్డాయి. రిమైనింగ్ ఒక 10% అలాగే మిగిలిపోయినాయి అనమాట. అలాగే వాళ్ళకి పెండింగ్లోనే ఉన్నాయి వివిధ కారణాల చేత. వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా అమౌంట్స్ అనేటువంటివి రిలీజ్ చేయలేదు. ఇలాగా అధికారులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు, మనకు ఈ అమౌంట్స్ అనేటువంటివి పడడం లేదు అని. మరొక వైపు ఇక్కడ చూసినట్లయితే ఒక్కరికి తొలగించలేదు. సామాజిక భద్రతా పెన్షన్లపై మండలిలో అధికారిక ప్రతిపక్ష సభ్యులు మధ్య వాడివేడి చర్చ అయితే జరిగినట్లు చెప్తూ ఉన్నారు. 2024లో పెన్షన్లను పొందుతున్న వారి సంఖ్య వచ్చేసి దాదాపుగా 66.34 లక్షలు కాగా, వాటిలో సుమారు 5 లక్షల పెన్షన్లను తగ్గించారని ఆరోపణలు అయితే చేశారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం అయితే ఇచ్చారనమాట. గత 20 నెలలుగా ఒక్కరికి పెన్షన్ తొలగించలేదని, వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన స్పౌస్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని చెప్తూ ఉన్నారు. భర్త చనిపోయిన మరుసటి నెలలోనే భార్యకు వృద్ధాప్య పెన్షన్ అందిస్తున్నాము, ఇలాగ 2,50,000 మందికి లబ్ధి చేకూర్చాం. గత 20 నెలల్లో 4,70,000 మంది చనిపోగా వారి పెన్షన్నే
వారి పెన్షన్లను తొలగించాం. ఎవరైనా ఒక నెలలో పెన్షన్ తీసుకోలేకపోయినా మరుసటి నెలలో 2 నెలలు తీసుకునే వీలు కల్పించాం. వైకాపా ప్రభుత్వమే 6 స్టెప్స్ వ్యాలిడేషన్ పేరుతో 6th స్టెప్ వెరిఫికేషన్ వ్యాలిడేషన్ పేరుతో పెన్షన్లను తొలగించింది. దివ్యాంగులకు ఇచ్చే 8 లక్షల పెన్షన్లో అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని వాటిని మళ్ళీ పరిశీలించాము. 1,40,000 మందికి అనర్హులను గుర్తించి వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే ఇచ్చాము. ఇలాగా అన్నీ కూడా చేసినట్లు మనకు మంత్రి ఈ విధంగా పేర్కొనడం జరిగింది, కొండపల్లి శ్రీనివాసరావు గారు. ఓకేనా. అంటే దీనికి ప్రతివాదనగా మనకు ఈ విధంగా ఇంకొక పత్రికాముఖంగా అప్డేట్ అనేది అయితే రిలీజ్ చేశారు కుటుంబ ప్రభుత్వం తరపున. ఓకేనా. బట్ మనకు స్పౌస్ పెన్షన్స్ అయితే ఇచ్చారు, అది మాత్రం నిజమే. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క డిజేబుల్డ్ కేటగిరీకి చెందినటువంటి పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్స్ జరిపారు. వెరిఫికేషన్స్ జరిపి వాళ్ళకి సంబంధించి అనర్హులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఈ పెన్షన్ రద్దు నోటీసులను కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఈ ప్రాసెస్లు అన్నీ జరిగాయి, కానీ కొత్త పెన్షన్లకు మాత్రం అప్లికేషన్స్ ఇంకా జరగలేదు. ఇది మాత్రం వాస్తవం అన్నమాట. చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. బట్ ఇప్పటికైనా అప్లికేషన్స్ మొదలు పెట్టబోతున్నారా అంటే ఇంకా కూడా మనకు డేట్ అనేది అయితే కంపల్సరీగా చెప్పలేదన్నమాట. ఓకేనా. త్వరలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారే కానీ బట్ పర్టికులర్గా డేట్ అనేది చెప్పలేదు. ఇక్కడ చూడొచ్చు, వితంతు వృద్ధాప్య పెన్షన్లు కొత్తవి ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించాము, త్వరలోనే దరఖాస్తులు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తామని మంత్రి పేర్కొనడం జరిగింది. అంతేకాని పర్టికులర్ డేట్ అనేది అయితే ఇంకా మనకు చెప్పలేదన్నమాట. చూద్దాం ముందు రోజుల్లో ఏమన్నా ఛాన్సెస్ ఉన్నా సరే నేను మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. ఇది మనకు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇకపోతే మనకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు తొలిత. వీళ్ళకైనా అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయంటే ఇంకా కూడా వీళ్ళకి స్టార్ట్ అయితే చేయలేదు. ఓకేనా. బట్ ముందు రోజుల్లో స్టార్ట్ చేస్తారేమో, చూద్దాం. ప్రభుత్వం మీద ఎటువంటి ఒపీనియన్స్ అనేటువంటివి ఉంటాయి. నాకు తెలిసి ఇప్పటికే మీకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసి ఓపిక అయితే నశించిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి, ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొంచెం వెయిట్ చేద్దాం, ప్రభుత్వము అప్పటికైనా అప్లికేషన్స్ కల్పిస్తుందా లేదా అనే విషయం గురించి. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులకు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఇవన్నీ కూడా ఓకేనా మీకు మొత్తం కూడా చెప్పున్నాను. కావాలంటే ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. బట్ ముందు రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తాను. మనకు అప్డేట్స్ అందిన వెంటనే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.